తర్వాత హార్ట్ స్ట్రోకులు వస్తాయని అందరూ అనుమానపడుతుంటారు. అందుకే ఉప్పును ఈ మధ్య కాలంలో అందరూ దూరం పెడుతున్నారు. కానీ ఉప్పు వల్ల ఎన్నో నెగటివిటీలను దూరం చేయవచ్చట. అదెలాగో చూసేయండి మరి. ఉప్పు ఈ పదార్థం లేకుండా ఏ వంటకం కూడా తయారు చేయలేం. ఎందుకంటే ఇది రుచిని ఇస్తుంది. ఉప్పు వినియోగించకుండా ఎంత అద్భుతంగా వండినా అది రుచి లేకుండా పోతుంది. కాబట్టి వంటకానికి ఉప్పు తప్పనిసరి. అందుకే ఉప్పు లేని పప్పు తినకూడదు అని పెద్దలు అంటుంటారు. అయితే ఉప్పు కేవలం రుచిని మాత్రమే ఇవ్వదు, జీవితంలో ఏర్పడిన సమస్యలను కూడా తొలగిస్తుందని జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నెలకొన్న నెగటివిటీని ఉప్పుతో దూరం చేయవచ్చునని పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులతో విభేదాల, నెగటివ్ ఆలోచనలతో సతమతమవుతున్నారా? మానసిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? వాస్తు దోషాలతో అల్లాడిపోతున్నారా? కంగారు పడకండి. ఉప్పు మీ చేతుల్లో ఉంటే చాలు, ఈ ముప్పులన్నీ తీసేయొచ్చు. ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట విభేదాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు సైంధవ లవణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా చిన్న గిన్నెలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో విభేదాలను తొలగించి అనుబంధాలను పెంపొందిస్తుందట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలోపేతం అవుతాయట. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలపై అప్పుడప్పుడు చెడు దృష్టి పడుతుంది. ఇలాంటి సందర్భాలలో ఉప్పుతో పిల్లలకు దిష్టి తీసి ఆ ఉప్పును నిప్పుల్లో వేసి కాల్చడం లేదా బయటకు పడేయడం చేస్తూ ఉండాలి. ఇలా ఉప్పు చెడు దృష్టి నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఉప్పుతో వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చునట. ఉత్తరం లేదా ఈశాన్యం వైపున బాత్రూంలు ఉండకూడదు. ఒకవేళ ఆ దిశలో బాత్రూంలు ఉంటే గిన్నెలో ఉప్పు తీసుకుని ఆయా దిక్కుల్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయట. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదంటే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక గిన్నెలో ఉప్పు నింపి అనారోగ్యంతో ఉన్న వారికి దగ్గరగా పెడితే వారిలోని నెగటివిటీని తొలగించి వారు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుంది. నెగిటివ్ ఆలోచనలు అదే పనిగా వేధిస్తుంటే ఒక చిటికెడు సైంధవ లవణం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ఇలాంటి ఆలోచనలు తగ్గి సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఇలా ఉప్పుతో నెగిటివిటీని తొలగించుకొని పాజిటివ్కి దగ్గర కావచ్చు.